హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే మనకి గ్రాండ్ ఫినాలేకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అదైతే లీక్ అయితే కావడం అయితే జరిగిందనమాట. అసలు ఎపిసోడ్లో ఎవరు రాబోతున్నారు, ఏ సెలబ్రిటీస్ రాబోతున్నారు, అదేవిధంగా ఎవరెవరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, అది కూడా ఏ సాంగ్ కూడా చెప్పబోతున్నాను వీడియోలో. వీడియో చూసే ముందు ఇందాక ప్రోమో రివ్యూలు వచ్చినాయి, అదేవిధంగా కొన్ని లీక్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా వీడియోస్ చేశాను. చూడకపోతే ఛానల్ ఉంటుంది, చెక్అవుట్ అయితే చేయండి. మనకి ఎవరెవరు ఈవెంట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, అసలు హౌస్లో రేపు పొద్దున్న మనకి టీవీలో అంటే మనకి టెలికాస్ట్ ఏం కాబోతుంది అనేది అయితే మాట్లాడుకోబోతున్నాము. మనకి నాగార్జున గారు అయితే వచ్చిన తర్వాత వెంటనే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మనకి సిట్లోకి అయితే రాబోతున్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు, ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడిగారంట. నాకు వచ్చిన లీక్స్ ప్రకారం చెప్తున్నాను. అలా అడిగిన తర్వాత మీకు ఏమన్నా సినిమా సెన్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరిగినాయి. అవన్నీ ఏంటి అనేది అయితే ఒక పేపర్లో అయితే నోట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాము, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి పల్లవి ప్రశాంత్ వచ్చేసరికి మనకి పుష్ప మూవీ నుంచి ఏ బిడ్డ నా అడ్డా సాంగ్ ఉంటుంది కదా, దానికైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నాడు అనమాట. చూద్దాము ఎలా ఉంటుందో ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నాడు. కానీ ఏ సాంగ్ అనేది అయితే నాకు ఇంకా ఎక్కడ లీక్లో కూడా తెలియలేదు అనమాట. ఇంకా మనకి గౌతమ్ కృష్ణ అదేవిధంగా శుభశ్రీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ అయితే చేయబోతున్నారు. ఏంటంటే మా బావ మొన్న బాబాలు దెబ్బతిన్నాయి, ఈ సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నారు అనమాట. మనకి అదేవిధంగా సందీప్ మాస్టర్ అదేవిధంగా నయని పావిని వీళ్ళిద్దరు పేరులో మనకి నర్సపల్లి ఆ సాంగ్ ఉంటుంది కదా మనకి గంగావతి, ఆ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే చేయబోతున్నారని చెప్పి ఒక లీకు. అదేవిధంగా శోభా శెట్టి అండ్ టేస్ట్ తేజ పేరులో కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే రాబోతుంది. మనకు వచ్చేసరికి అశ్విని కూడా ఒక గ్రూప్ డ్యాన్స్ అయితే చేయబోతుంది అనమాట. ఏంటంటే పుష్ప మూవీ నుంచి ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ సాంగ్ అయితే అశ్విని అయితే గ్రూప్ డ్యాన్స్ అయితే చేయబోతుంది అనమాట. అదేవిధంగా మనకి హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే ఒక స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది స్టేజ్ మీద. అంతేకాకుండా మనకి బోలిష్ యావల్ అయితే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి స్టేజ్ మీద ఉందని చెప్పేసి కొన్ని లీక్స్ ప్రకారం తెలిసింది. అదేవిధంగా ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వచ్చినట్లయితే మహేష్ బాబు గారు ఎంతవరకు వస్తారనేది అయితే ఇంకా తెలియలేదు. నేను ఈవెన్ సాయంత్రానికి విన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా మొత్తం సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను. మనకి ప్రస్తుతానికి అయితే రవితేజ గారు అయితే స్టేజ్ మీదకి రావడం అయితే జరిగిందనమాట. ఈయన ఎందుకు వచ్చినట్టు ఒక మూవీ ప్రమోషన్కి సంబంధించి అయితే రావడం జరిగింది. మనకి ఈగల్ అనే మూవీ అయితే రవితేజ గారు అయితే చేస్తున్నారంట. ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం మనకి బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి రోషన్ కనకాల ఈయన ఎవరు అంటే మనకి యాంకర్ సుమా గారు వాళ్ళ సన్ అనమాట. ఏంటంటే ఈయన బొబ్బుల్ గమ్ అని చెప్పేసి ఒక మూవీ అయితే చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి బిగ్ బాస్ సెట్ మీదే నాగార్జున గారి కొత్త మూవీ అయినటువంటి నా స్వామిరంగ మూవీ టీజర్ కూడా లాంచ్ అయితే జరగబోతుంది. ఇప్పటికే షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యి మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలోకి వచ్చిందనమాట. ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్లు అన్నీ కూడా ఛానల్ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరైతే చెక్అవుట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.